మంచి బైబిల్ టీచరు. ఆయన 40 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఒక 40 నిమిషాలు మాట్లాడతాను. 2 గంటలకు క్లోజ్. 12:15 కాబట్టి 2 అవర్స్ టైం ఉంది. ఇక ఆఫ్టర్నూన్ తర్వాత లేదు కాబట్టి 2 అంశాలు. సరే, అయ్యగారు బోధిస్తారు. దేవునికి స్తోత్రాలు. కూడించిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మీకు ఎవరికైనా తెలుసా? పోనీ మీలో ఎవరైనా నాకు తెలుసా అంటే నాకు ఎవరు తెలియదు. ఈ ప్రాంతానికి మరేదాసు గారు అనేటువంటి సహోదరులు మనం ఆహ్వానిస్తూ వచ్చారు. నేను మన డైరెక్టర్ గారు అయినటువంటి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ డైరెక్టర్ గారు సోదరులు డేవిడ్ పాల్ గారు తెలుసా? గారు తెలుసా? గారన్నా ఆయన తెలుసా? మీ ఇద్దరు కొత్త మీకు. సరే, మాది తెలంగాణ రాష్ట్రము, ఖమ్మం తెలుసా? ఖమ్మంలో నేను క్రీస్తు సంఘ సువార్థిగా పనిచేస్తూ ఉంటాను. నా పేరు కుక్కల శ్రీనివాస్ పాలంటారు, కేఎస్ పాలంటారు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల తెలంగాణ బైబిల్ స్కూల్ అని ప్రారంభించి ఒక్కరోజు బైబిల్ జరుగుతాయి. 4 క్లాసులు దాన్ని చెప్తాము. దానికి ప్రిన్సిపల్గా ఉన్నాను. వృత్తిరీత్యా నేను గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్, జూనియర్ కాలేజ్గా +1 +2 ఇంటర్మీడియట్. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఓల్డ్ హైదరాబాద్ జిల్లా మందమర్రి అని మంచిర్యాల జిల్లాలో ఉంది. కొత్త జిల్లాలో చేశాడుగా మా కేసీఆర్ గారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో. అందులో నేను 1996లో సెలక్షన్ నేను స్కూల్ అసిస్టెంట్ చేశాను. ఒక 5 సంవత్సరాలు దానిచ్చింది. ఉద్యోగం మానేసి మళ్ళీ పిఎస్సి రాసి లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను మందమర్రిలో. దేవుడు నాకు ఇచ్చేటువంటి తలాంత ఏంటంటే, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ప్రభు సంఘాలను కట్టమని దేవుడు నాకు పిలిచాడు. మీలో ఎంతమంది ఎలా పిలువబడ్డారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చిన్నప్పుడు ఒక హైందవునిగా తెలుసుగా, హిందువుగా, నా పేరు యాక్చువల్గా శ్రీనివాసరావు. చిన్నప్పుడు 11 సంవత్సరాలు తిరుపతి తీసుకుపోతారుగా, తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించి నా పేరు శ్రీనివాసరావు అని పేరు పెట్టారు. మా అమ్మ హిందువు, మా నాన్న సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్కి వెళ్తే క్రైస్తవుడు, సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్. డాడీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హెల్పర్గా, లైన్మెన్గా చేసి రిటైర్ అయ్యారు. చనిపోయి కూడా 22 సంవత్సరాలు అయింది. అంటే నా గురించి తెలుగుగా చెప్తున్నాను. ఒక హైందవునిగా జీవించాను సుమారు 12 సంవత్సరాలు. ఇక్కడే చర్ల ఐడియా ఉందా మీకు? చర్లలో నేను ఖమ్మంలో పుట్టిన 6 నెలలకి చర్ల తీసుకొచ్చారు. 6వ తరగతిలో మళ్ళీ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మదిర వెళ్ళాం. మదిర ఖమ్మానికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. మదిరలో సెటిల్ అయ్యాము. అప్పుడు మా అమ్మగారు హైందవురాలు అని చెప్పారు కదా, ఆమె జబ్బు చేసినప్పుడు అనివార్య పరిస్థితులను బట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, నీ జబ్బు పోయిందని చెప్పారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, నీ జబ్బు పోయిందని మా అమ్మగారికి చెప్తే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటి పక్కన ఒక ఆవిడ ఎర్రగొల్లలు అంటారు తెలుసా? యాదవులు ఉంటారుగా, యాదవులు అంటే గోవులు కాసేవారు. ఎర్రగొల్లలు అంటారు. ఆయన కాలేజీలో అటెండర్, ల్యాబ్ అటెండర్. వాళ్ళు మా పక్కనే ఉండేవాళ్ళు, నైబర్స్ వాళ్ళు. వదిన నీకు ఆయాసం ఉండేది అమ్మకి చిన్నప్పటి నుంచి. ఆయాసం మీద జబ్బు చేసి ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది. మా నాన్న ఉద్యోగం కాబట్టి అనేక డాక్టర్లు చూపించాం, కానీ తగ్గదన్నారు. చివరి ప్రయత్నం ఏం చేశాను తెలుసా? యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు దగ్గరికి పోతే తగ్గిద్దని చెప్పేసి అన్నారు. ఆమె పెంతుకోస్ సంఘానికి వెళ్ళింది. పెంతుకోస్ సంఘం తెలుసా మీకు?
పెంతుకోస్తు సంఘం అంటే హల్లెలూయా అంటారు, సాక్ష్యాలు చెప్తారు. నాకు సుమారు 11 సంవత్సరాలు దాటి ఆ టైంలో అమ్మ పోతే దేవుని మహాప్రభు పెట్టి ఆమె స్వస్థత పొంది దేవుని నామ మహిమ కలుగుతుంది. ఆమేన్. నేను చెప్పేదంతా వాస్తవం. తగ్గిన తర్వాత అక్కడ మదర్లో మేరీ జయరాజు గారు అని స్వస్థతావరం ఉన్న దైవజనులు ఉన్నారు. ఎవరు? స్వస్థావరం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు సుమారు నాకు 23 సంవత్సరాలు వచ్చేంత వరకు పెంతుకోస్తు సంఘ అనుబంధంలో పెరిగాను. 22 సంవత్సరాలకే ఉద్యోగం కొట్టేశాను. స్కూల్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ర్యాంకర్గా వచ్చింది. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ కొట్టాను. పెళ్లి కాలే. అప్పుడు మాకు ఒక సంవత్సరం 1500, ఒక సంవత్సరం 1800 ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ డిఎస్సి కాదు. 1500 రూపాయలు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత వయసులోకి వచ్చాక పిల్లల్ని చూడటానికి పోతుంటే ఎక్కడ పోయినా నాకంటే పెద్దోళ్ళు వస్తున్నారు. సరే కనీసం డిగ్రీ చేయని అమ్మాయినా పర్లేదని చూస్తే దేవుడు ఒక మాట అంటారు, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వివాహాలు పరలోకంలోనే నిశ్చయించబడతాయంట. తెలుసా మీకు? నేను అంతకుముందు చాలా మందిని చూశాను, మంచిగా నల్లగొండ కదా, మంచి మంచి పండు ఎదుర్కొన్న చూశాను. కానీ వాళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు అయ్యారు. చివరికి నా భార్య అంత సూపర్ ఎరుపు కాదు కానీ పర్లేదు. ఈ అమ్మాయిలు ఆడుతుంది, నువ్వు ఎరుపా ఎరుపామా పర్లేదు కదా, మరీ ఎరుపు కాదు, మరీ నాలుగు కాదు. చామంచా నేను రా, నువ్వు ఎరుపే, చక్కగా ఉంటుంది నా భార్య. అప్పుడు డిగ్రీ చేసింది, నేనేమో నాకు కరెక్ట్గా 2 సంవత్సరాల 11 నెలలు గ్యాప్, వివాహం చేసుకున్నాను. కానీ నాకు పిల్లనిచ్చిన అయ్యగారు ఎవరు తెలుసా? ఆయన ఆర్సీఎంలో దాదాపు 30 సంవత్సరాలు మత బోధకులుగా చేసి అందులో పద్ధతులు నచ్చక మధ్య దగ్గర జొల్లగడ్డ ఒక ఊరుంది, దాని మీద పెద్ద కొండలు ఉంటాయి, మళ్ళీ కొండలు. ఆ కొండల మీద ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక ఆయన రేడియో పర్సన్ తెలుసా? ఆర్ఆర్ఏ మూర్తి గారు, జాషువా గోటం గారు రేడియో ఇప్పటికి వస్తున్నాయి. వాళ్ళందరినీ పిలిపించి 3 రోజులు మీటింగ్లు పెట్టుకున్నాను సత్యాన్వేషణ కోసం. నేనేమో ఆర్సీఎంలో పితాపుత్ర పవిత్రాత్మని చేస్తున్నాను, జపాలు చదువుతున్నాను, పాప సంఖ్యలు చేస్తున్నాను. నేను పోయి మేరీ మాత చెప్తే మేరీ మాత పోయి యేసుక్రీస్తు వారు చెప్పిద్దంట అనే కోణంలో ఆయన మతబోధ చేస్తున్నాను. వాళ్ళు ఉద్యోగం ఇచ్చాడు, టీచర్ ఉద్యోగం. ఆ టీచర్ ఉద్యోగం ఇస్తే చెప్పాలిగా, చెప్పలేదు కదా. ఆర్సీఎంలో ఇచ్చారు ఉద్యోగం. వాళ్ళు జపాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన మంచి జోలగాడు, బ్యాకాడ్ రాయడు మా మామూలు ఏది ఆర్సీఎంలో చేస్తుంది. కొన్ని రోజులకి ఆయన చేసేవి తప్పని అప్పుడప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ బైబిల్, వాళ్ళకేమో పవిత్ర బైబిల్ అని ఉంటుంది, మనదేమో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. పవిత్ర గ్రంథం అని ఉంటుంది ఆర్సీఎం, అది గ్రాంధిక భాషలో రాయబడింది, మనదేమో వ్యవహారిక భాషలో రాయబడింది. అందులో కొన్ని చూస్తే వాళ్ళు ఏం నమ్మేవారంటే ఆర్సీఎం వాళ్ళు, మరేకి పిల్లలు లేరు యేసుక్రీస్తు వారి కంఠాన్ని బట్టి ఆమె పునీత మరియమ్మ అని అంటారు. అంతే కదా, కన్యకైన మరియ గర్భం ధరించి కుమారుని కనుక ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందని యేసుక్రీస్తు వారు పుట్టడానికి సుమారు 700 సంవత్సరాలప్పుడు ప్రవక్తని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 7:14 వచ్చాడు తెలుసా. కాబట్టి మా మామగారు ఏమనుకున్నారంటే, ఓహో మరియమ్మ పవిత్రురాలు అని నమ్మి ఆమెను పూజించడం మొదలు పెడితే ఆమె దగ్గర పోయి మరియమ్మ చెప్పేవాడు, అమ్మ నేను సిగరెట్ తాగుతాను, నేను బాగా పేకాడతాను, నీ కొడుకైనటువంటి యేసుక్రీస్తు వారికి చెప్పి నా పాపాలు క్షమించమని చెప్పని ఏమో చెప్పేవాడు. ఎవరికి? మరియమ్మ ఏమో లైవ్లో ఉందా విగ్రహం చెప్పేవాడు. ఆ విగ్రహంపై ఇంకో విగ్రహం యేసుప్రభు విగ్రహం చెప్పేది. చెప్పుద్దా? వారి నమ్మకం. మీరు నమ్ముతున్నారా? విగ్రహాలు మాట్లాడతాయా? ఎవరు మాట్లాడతారు? మనుషులు మాట్లాడతారు. దేవుడి తర్వాత సంగతి అమ్మా, ముందు మనుషులు మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం మనుషులు? అమ్మా మనలో ఆత్మ ఉంది కాబట్టి మాట్లాడతాం. దేవుడి పక్కన పెట్టండి, దేవుడి తర్వాత సంగతి చూద్దాం. ముందు మన గురించి మాట్లాడాలిగా, అవునా కాదు? వాస్తవమే మీరు చెప్పింది కూడా, దేవుడి ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, అంతే కదా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తాడు? దేవుడి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రముల్లో జీవవాయువులుగా నరుడు తెలుసా? అంటే వినాయక బొమ్మను చేసినట్టు చేశాడు. మనం కూడా అగాధ జలములోంచి మట్టిని తీసుకొని ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఆ దేవుడు అనే పదము హిబ్రూలో ఎలోహిం అని వ్రాయబడింది. ఎలోహిం అనేటువంటి పదము ప్లూరాలిటీ, బహువచనమై ఉంది. అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనేది మనకు స్పష్టం. అవునా కాదా? మాట్లాడాలి. ఆదికాండం 1:26 దేవుడు అనే పదంలో ఒకరికంటే ఎక్కువ ఉన్నారా లేరా? ఎలా చెప్తారు? మన పోలిక తన కాదు, ఎవరు మాట్లాడేది నేను జాగ్రత్తగా నేను చెప్పేది. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. ఒకవేళ దేవుడు ఒక్కడైతే నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేస్తాను అంటాడు. అనగా అంటే ఇక్కడ బహువచన ప్రయోగం జరిగింది. ప్లూరాలిటికల్ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ అన్ దట్ సిచ్యువేషన్. ఓకే, కాబట్టి ఆ దేవుడు అనేటువంటి పదము హిబ్రూలో చూస్తే ఎలోహిం, దాని అర్థం ఏంటంటే దేవుళ్ళు అని. ఎంతమంది మనం చేశారు? తండ్రి దేవుడు చేశాడు, కుమారుడైన దేవుడు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఈ ముగ్గురు కలిసి వారి స్వరూపంలో మనం చేశారు. ఎలా చేశారు? నేలమట్టితో నరుని నిర్మించినప్పుడు ప్రాణం లేదు. ఎందుకని? దేవుడాత్మ మనలో లేదు కనుక మాట్లాడలేదు. బొమ్మ ఉంటుందిగా, వినాయక చవితి రోజు మా అమ్మ వినాయకుని చేసి గోలికాయలు బాగా చిన్నప్పుడు ఆ గోలికాయలతో కళ్ళు పెట్టేది. సూపర్ అందం ఉండేవాడు వినాయకుడు. అలాగే నన్ను కూడా చేశాడు ఒకప్పుడు దేవుడు. నన్ను అంటే ఆదాము, మన మూలపరుషుడు ఆదామేగా, అలా కదా? ఆదాము చేశాడు, ఆయనలో ప్రాణం లేదు ఇంకా. అప్పుడు దేవుడు మనిషి యొక్క ముక్కు రంధ్రాలు ఉన్నాయి, ముక్కు రంధ్రాలు గుండా జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మను. ఇంగ్లీష్లో ఎవరు తెలుసా? గాడ్ హ్యాస్ బ్రీతెడ్. whenever God has breathed into the Adam's nose, then he was ఏమయ్యాడు? జీవించే ఆత్మయ్యాడు. ఎప్పుడైతే ముక్కు రంధ్రాలు గుండా దేవుడు యెహోవా ఊదాడో అప్పుడు ఆదాము ఏమయ్యాడు? చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, పరిగెడుతున్నాడు. అంటే మరొక రకం చెప్పాలంటే బ్రతికాడు అనే విషయం చెప్తుంది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే గాడ్ హ్యాస్ బ్రీతెడ్. పొయ్యి ముందు కూర్చొని మొత్తంతో పొలాలు పెట్టిన తర్వాత అనుమతి అంటాం. అనుకుంటే గాలి పోయి ఏమవుద్ది? మండితలేదా? అలా గాలిని మనలో నింపాడు. ఆ గాలిని ఏమన్నాడంటే ప్రాణం అన్నాడు. ఆ ప్రాణానికి మరొక పేరు ఆత్మ. అంటే మానవుడు శరీరము ఆత్మ యొక్క భాగాలు. వీళ్ళు ఆత్మ ఉందా? ఉందా? మాట్లాడుందా? వీళ్ళు ఆత్మ ఉంది, లేకపోతే ఇక్కడ ఎవరు కూర్చోరు. అమ్మో మా ఆవిడ ఉదయం చచ్చిపోయింది, మా ఆయన సాయంత్రం చనిపోయాడు, అందరూ పెడ జబ్బులు పెట్టి ఎడుతారు. అవునా కదా? ప్రసంగం 12:7 మన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవును. మరలి పోతా ఎప్పుడు? నాలేదు. నేను ఎప్పుడు చేస్తానో నాకు తెలుసా? తెలిస్తే నేను దేవుణ్ణి అవుతాను కాదు. మాట్లాడలేదు. మీరు ఊగొడితేనే నేను కథ చెప్తా, లేకపోతే కూర్చుంటా. అంతే కదమ్మా. అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు, అక్కడ చెప్పు. ఇగో ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. ఎందుకు మాట్లాడుతున్నావు? నా క్లాస్లో మాట్లాడితే బయటికి వెళ్ళిపోవాల్సింది. నేను ఇంత మంచి కథ చెప్తుంటే ఆమెతో మాట్లాడుతున్నాయి. ప్లీజ్ దయచేసి మాట్లాడదాం. ఎందుకంటే మన మధ్యలో ఎవరున్నారు? ఏ దేవుడు ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వెళ్ళిపోతాం పోనీ, దెయ్యం పట్టిన వెళ్ళిపోతాను. నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని దూషించే వారికి ఏముండదంట? పాప క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు వారిని దూషించినప్పటికీ పాప క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా అల్లరి చేసే వారికి ఏముండదు? పాప క్షమాపణ ఉంటే నరకము అని అర్థం. దయచేసి ఆమె నరకానికి పోయి ఇచ్చేసండి, రమ్మని చెప్పండి. ఎందుకంటే మన సహోదరేగా, మీ చుట్టమేగా,
చుట్టం పోయి నరకానికి పోవడానికి ఇష్టమా? పట్టరండి. సరే, ఏం చెప్తున్నా నేను? దేవుడు నేల మట్టిలో నరుని చేశాడు, వాని నాసికలంలో జీవావాయు వద్దగా నరుడు జీవావాయు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనిషికి పుట్టుక గొప్పదా, చావు గొప్పదా? ఎవరైనా చావు అంటే గొప్పది? ఇప్పుడు పుట్టకుంటే నీకు అసలు చావు గురించి ఏం తెలుసు? మీ పేరేంటి? రాజకుమార్. మీ పేరు? మర్యాదాస్. ఎవరండి? మర్యాదాస్ గారు. నేను మీరు పిలిచారని వచ్చి నాకు ఎవరు తెలియదు. సరే, మరణం ముఖ్యదా జన్మ ముఖ్య అంటే, జన్మలా కూడా మరణం ఎక్కడ ముఖ్యది? కుక్కల శ్రీనివాసరావు అనేవాడు 1973 సంవత్సరం జూలై 21వ తారీఖున శనివారం ఉదయం 9 గంటలకు పుట్టింది. మీరు చూసుకున్న టేబుల్లో శనివారం పుట్టింది. మా అమ్మ అప్పుడే ఈత పోయింది. పల్లెటూరులో కాలువలు ఉన్నాయి కదా, పోయి బట్టతో పోయి కాలువలు పోయి ఈత కొట్టి వచ్చి నొప్పులు వస్తే అక్కడ కని అవతల పడేసింది అన్నాను. తేలిక కాదు, ఇంకే ఉంటుంది అమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆ రోజు పుట్టాను. పుట్టబట్టేగా ఈరోజు 52 సంవత్సరాలు వచ్చి మీ మధ్య మధ్య మాట్లాడేది. మరి జన్మ ముఖ్యం. జన్మ కూడా ముఖ్యమే, కానీ అంతకంటే విలువ ఏంటంటే నీ మరణము అనే దాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మరణం ముఖ్యమైందంటే, జ్ఞానేన సొలొమోను అంటారు ప్రసంగాంతంలో, ఒక జనదినం కంటే ఎన్నో వచ్చిన ఎన్నో వాక్యం. ప్రసంగం ఎన్నో అధ్యాయం ఎన్నో వాక్యం? 7వ అధ్యాయము. చెప్పు. సరే, పెద్దగా వాస్తవము. సొలొమోను అంటారు కదా, సొలొమోనుకి మరొక పేరు ఏంటంటే ప్రసంగని పేరు. ఒకరి జీవితంలో వాడు చేసే ప్రయాస గాలిని పట్టుకున్నట్టుందంట. దేని పట్టుకున్నట్టు? గాలి పట్టుకున్నావా? మన ప్రయాస కూడా అలాగే ఉంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటుంటే, యేసుక్రీస్తు వారి యొక్క మరణము చాలా ప్రత్యేకమైనదని చెప్పాలనుకుంటున్నాను. అందుకోసం ఇదంతా చెప్పాను బ్యాక్గ్రౌండ్. నేను చెప్పినందు కూడా పొల్లు కానీ సున్నగా తప్పు కాదు, అక్షరాల సత్యం. నాకు వస్తుంటే తమ్ముడు వినోద్ చెప్పాడు, అన్న మీరు యేసుక్రీస్తు వారి యొక్క మరణము విలువైందని చెప్పమన్నాడు. మన ఆత్మ విలువైందని ఎంచితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క మరణము కూడా విలువైందని నమ్ముతారు. ఇందా మీకు ఆత్మ విలువైందా, శరీరం విలువైందా? ఏ చూపి నాకు. నీ పేరేంటిరా? స్వరూపాన్ని ఆత్మ నాకు చూపి. మరి ఆత్మ విలువైందంటే ఆత్మ కనబడదంట. ఎంతమంది నమ్ముతారు ఆత్మ కనబడుతుంది? నాకు రాత్రి రోజు దెయ్యం కనబడుతుంది, నాతో మాట్లాడుతుంది. నువ్వు నాకు వ్యతిరేకంగా వచ్చి సువార్త ప్రకటిస్తున్నావు, నీ సంగతి చూస్తుంది ఆత్మ. ఏది? దెయ్యం. దెయ్యాలని ఆత్మలేగా? ఆత్మలేనా మనుషులా? దురాత్మ. సరే, ఏదో ఒక ఆత్మ. మొత్తం మీద ఆత్మ ఉందా లేదా? రోజు నైటు 9 నుంచి 10, 12 మధ్యలో వస్తుంది నా దగ్గరికి. అరే కుక్కల శ్రీనివాసరావు, నువ్వు ఈరోజు ఈ దేవురమ్మా పొలుతులు వెళ్తున్నావు, అక్కడ వాళ్ళ సువార్త చెప్తే నేను చంపుతాను. ఏంటది? దురాత్మ, దెయ్యం. ఏప్ప నువ్వు నన్ను చంపలేదు, నేనే నేను చంపుతాను. నిజం. నాకు కూడా ఆత్మ ఉందిగా, నా ఆత్మతో యుద్ధం చేస్తున్నావు తోటి. ఆమె ఎవరు? ఆమె కదా ఆయన. దెయ్యం ఆయన కదా, ఆమె కాదు. రోజు ఇదే పని మా ఇద్దరికి. నిన్ను పోనీనంది, నన్ను నువ్వు పోనిచ్చేదేంది? నేను హైదరాబాద్ నుంచి మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఈయన డేవిడ్ పాల్ అని చెప్పేసి. ఎవరైనా డేవిడ్ పాల్ అంటే మామూలు డేవిడ్ పాల్ కాదు. అన్నాడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా ఉన్నటువంటి 2వ రాజు తెలుసా మీకు? ఎవరైనా? దావీదంత శౌర్యంగా అలవాడు. ఎవరు? దెయ్యం. ఎవరు? దావీదంత శౌర్యంగా అలవాడు. ఎవడైనా పొరపాటున యేసుక్రీస్తు దేవుడు కాదంటే వాడు తాడలు దిగుతాయి. మీలో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు కాదని నమ్ముతారా? దేవుడే నమ్ముతారా? దేవుడు కాదని నమ్ముతారా? నరుడే నమ్ముతారా? దేవుడు కుమారుడు నమ్ముతారా? యేసుక్రీస్తు వారి దేవుడు కుమారుడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాజకుమారుడు, రాజే అవకాశం ఉందా? ఏమండి? మనం ఒక 60-70 సంవత్సరాలు, 60 కాదు, 100 సంవత్సరాల క్రితం వెళ్తే
మా ఖమ్మం తెలంగాణ నవాబులు పరిపాలించారు, సాయుడు. తెలుసా మీకు? ఖమ్మంలో పెద్ద కిల్లా ఉంది. వచ్చారు ఖమ్మం ఎప్పుడైనా? ఆ కిల్లాని పరిపాలించింది రాజు ఎవరంటే నవాబులు. వారసత్వం ఉంది, నాకు వాళ్ళ పేర్లు సరిగ్గా తెలియదు. కానీ ఆ నవాబు కొడుకు మళ్ళీ రాజు అయ్యాడు. రాజు నవాబులు అనేవాడు, సాయుడు పరిపాలించారు. మీకు గుర్తుందా? మన ముసలి ఎవరు లేదు. మీ చిన్నప్పుడు రజాకారులు అనే వాళ్ళు వచ్చారు, గుర్తుందా? ఎప్పుడు మనకి తెలంగాణ రాకముందు రజాకారులు వస్తే మనం పొలాలు పడి ఉడికినాం. ఎందుకంటే ఆడవాళ్ళు తీసుకెళ్ళి చంపేసేవాళ్ళు, ఆగం చేసేవాళ్ళు. వీడ్చేతులు అది ముస్లిమ్స్ అంటే మామూలుగా రాక్షసులు. చూసినా పోవ చేయడం, చంపడం. మా సామ్రాజ్యం పెరగాలి. ఏ సామ్రాజ్యం? సాయిబుల సామ్రాజ్యం పెరగాలని చేశారు. దేవుడు ఊరుకుంటారా? సాయిబులు తీసేసి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, మానవుని యొక్క జీవితంలో అతి విలువైంది ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మ దేవుడితో ఉంటే దీవెన, దేవుడితో లేకపోతే శాపం. ఆత్మ దేవుడితో ఉంటే దీవెన, దేవుడు లేకపోతే. ఎంతమందికి మీ ఆత్మను రక్షించుకున్నారు? అయ్యా నా సూటి ప్రశ్న, మీలో ఉన్న ఆత్మను ఎంతమంది రక్షించుకోవాలని ఆశపడుతున్నారు ఈ మధ్యాహ్న సమయంలో? అంటే ఆత్మ రక్షించుకోవడం అంటే యేసుక్రీస్తు వారిని నమ్మటము, నమ్మి ఆయన నామంలో బాప్తిసం పొందితే ఏం పొందుతారు? నిత్య జీవం పొందుతారు. డిస్టర్బ్ అవుతుంది నాకెళ్ళి చూడండి. ఇంతకాలం చెప్తుంటే కథ చెప్తుంటే మీకు మానవునికి శరీరం విలువైందా, ఆత్మ విలువైందా? పోనీ ఇంకో ప్రశ్న వస్తుంది, పుట్టిన వాళ్ళందరూ చస్తారా, బతుకుతారా? చనిపోతామా లేదా? ఖచ్చితంగా చనిపోతాం. కానీ ఏ చావు మంచిది, ఏ చావు మంచిది కాదు. క్రీస్తునందు మృతులు ధన్యులు. ప్రకటనము 14:13. ఇంకా క్రీస్తులో మరణమే ధన్యం. క్రీస్తులో మరణము ధన్యం. అయ్యగారు చెప్తున్నా, అయ్యగారు కాదు, అమ్మగారు చెప్పాలి. మీరు చెప్పండి రా, క్రీస్తులో మృతి పొందితే ధన్యమేనా? ఎందుకు ధన్యత? పరలోకం పోతరా? ఇక్కడ ఎంతమంది క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో బాప్తిసం పొందారు? చేతులెత్తండి. మీరందరూ బాప్తిసం పొందారా? మీ అందరూ పరలోకం వస్తుందా? రావాలి, రావాలి. ఎందుకని? క్రీస్తు ప్రభు సంఘంలో బాప్తిసం పొందితే యేసు క్రీస్తు వారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతాడు? పరలోకానికి తీసుకుపోతాడు కదా. అసలు ఆ టిక్కెట్ కొనుక్కున్నామంటే అది బండి ఆగదుగా, పరలోకానికి పోయేదాకా ఆగదు. ఆపడానికి సాతాను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ప్రయత్నాలు? డబ్బు చూపిస్తున్నాడు, మొగలకైతే శ్రేణులు చూపిస్తున్నాడు, మరి మీకైతే ఘనత మహిమ చూపిస్తున్నాడు. చూపించాడు యేసుక్రీస్తు వారికి, చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అపవాది చేత పీడింపబడడానికి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తాను నెరవేర్చబోయేటువంటి నిర్గమాన్ని నిజం చేయటం వరకు 40 రోజులు ఉపవాసం ఉండడానికి పోయాడు. 40 కదా, 40 రోజులు ఉపవాసం నుండి దేహమంతా బలహీనతో వచ్చినప్పుడు అపవాదికి అసలుగా చూసుకొని ఎక్కువ పెట్టింది బాణాలు. ఏ బాణం? శరీరాశ, నేత్రాశ, జీవోడము. ఇవి తండ్రి వల్ల పుట్టేవి కావు. ఎవరి వల్ల పుట్టి? అపవాది వల్ల పుట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది మాట. ఆయాసపడుతూ వచ్చాడు, 40 రోజులు కటిక ఉపవాసం చేశాడు. అమ్మా రే చిన్న నీ బిస్కెట్ ఇస్తారా? ఎంత ఘోరమైన పరిస్థితి. 40 రోజులు ఏమి తినకగా తాకుండా ఉంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మేము చిన్నప్పుడు సోషల్ చదువుకున్నప్పుడు ఒంటల్ని ఎడారి ఓడాలని పిలిచేవారు. ఒక్కసారి నీళ్లు తాగితే ఎడారిలో నీళ్లు ఉండవు, కొన్ని రోజులు ప్రయాణం చేస్తాయి. ఏది? ఒంటెలు. వాటి మీద మనుషులు ఎక్కించుకొని వాటి లోపల ఉన్నటువంటి క్రొవ్వుల్ని నీళ్ళుగా మార్చుకొని బ్రతుకుతారంట. అందుకనే ఒంటెలు ఏమనంటే ఎడారి ఓడ అన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే నా ప్రభువు. ఆయన లోపల ఉన్నటువంటి కుర్బ కూడా ఏమైపోయింది? ఎనర్జీగా మారింది. ఇక అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా?
ఎప్పుడే ఉపవాసం లేదా ఎట్టున్నారు చెప్పండి. ఉదయం అంతసేపు పాలు తాగి అర్ధ అటుపలు తిని సాయంకాలం వరకు మళ్ళీ ఒక 1/4 కేజీ